ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట దగ్గర ఎమ్మెల్యే అడ్లూరి వాహనం బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఘటన జరిగింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్యే అడ్లూరి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. కారులో ఉన్న మిగిలిన వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే అడ్లూరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. చూస్తున్నాం ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పెను ప్రమాదం అయితే తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట దగ్గర ఎమ్మెల్యే అడ్లూరి వాహనం బోల్తా పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎలా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? సో పవన్, ప్రస్తుతం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆరోగ్యం కొంత మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్తున్నారు. కరీంనగర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్యులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మాట్లాడారు. అయితే ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ తలకు 3 కుట్లు పడ్డట్లు తెలుస్తోంది. అతన్ని మెరుగైన వైద్యం కోసం ఇమీడియట్ గా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ అటెండ్ అయి ధర్మపురి నియోజకవర్గానికి చేరుకుంటున్న సమయంలో వేకువ జామున 3:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అడ్లూరి లక్ష్మణ్ వాహనం అంబర్పేట ఎండపల్లి మండలం అంబర్పేట వద్ద బోల్తా కొట్టింది. సో ప్రస్తుతం అయితే ఒక గన్మెన్ కు కూడా గాయమైంది. ఆయన్ను కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఆయన వాహనం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. సో ఎదురుగా వస్తున్న లారీని తప్పించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అంబర్పేట నుంచి నేరుగా అంబులెన్స్ లో ఆయనను కరీంనగర్ లోని అపోలో రీచ్ కు తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. అబ్జర్వేషన్ కోసం, ఎందుకంటే తలకు బలమైన గాయం తాకటంతో అబ్జర్వేషన్ కోసం ఆయన్ను హైదరాబాద్ తరలిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సో మొత్తంగా ఒక పెను ప్రమాదం అయితే తప్పింది. ఉదయం ఈ రోజు కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి ఆయన వస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పొచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ.